నిఖిల్ సూట్ కేసు తీసుకొని సెకండ్ పొజిషన్లో బయటకు వచ్చాడు అని ఒకళ్ళిద్దరు కాదు, ఇది చాలా మంది చెప్పారు. ఇందాక నేను వీడియో అప్లోడ్ చేశాను కదా, దాని కింద చెప్పారు. అలాగే కొంతమంది వీడియోలో కూడా చెప్తున్నారు. మరి ఏం జరిగిందో చూడాలి. ఎందుకంటే చాలా మంది చెప్పటం నిజంగా అనిపిస్తుంది. అలాగే నాకే అనిపించింది, వీడియో చూసే వాళ్ళకి కూడా అనిపించింది. ఎందుకు సూట్ కేసు తీసుకొని వచ్చేసాడు అని అంటున్నారంటే, తను లాస్ట్ వీడియోలో ఒకసారి అక్కడ చెప్పాడు, తనకి అయ్యో అప్పులు ఉన్నాయి, సొంత ఇల్లు కూడా లేదు, ఒకవేళ ఏమన్నా 6th సీజన్లో లాగా ఎక్కువ మనీ ఏమన్నా ఆఫర్ చేస్తే తీసుకొచ్చాడు అంటే వీళ్ళు చెప్పేదాని ప్రకారం నేనైతే విన్నర్ అయ్యాడు అని అనుకుంటున్నాను. అవుతాడనే ఉన్నాను, వేరే ఆప్షన్ అయితే లేదు. కానీ బయట ఇది మాత్రం ఒకళ్ళిద్దరు కాదు, ఒక 200-300 మంది దాకా చెప్తున్నారు. కాబట్టి కొద్దిగా ఆలోచించాలి అని అనిపించింది. ఎందుకో వీడియో చేస్తే తెలిసిన వాళ్ళు ఎవరైనా కామెంట్ చేస్తారు అని వీడియో చేస్తాను. నిజమా కాదా అనేది మాత్రం ఈరోజు ఎపిసోడ్లో తెలిసిద్ది. ఎందుకంటే లాస్ట్ టైం అలాగే చెప్పాడు కాబట్టి నాకు చాలా అప్పులు ఉన్నాయి, అలాగే ఇల్లు కొనుక్కోవాలి, ఇలా కొన్ని ఉన్నాయని. ఒకవేళ ఏమన్నా 6th సీజన్లో శ్రీహానను రేవంత్ మధ్యన జరిగినట్టు ఏమన్నా జరిగిందా చూడాలి, అసలు ఏం జరిగిద్ది అని. నేనైతే తీసుకోకుండా విన్ అయితే బాగుండు అని నేను అనుకుంటున్నాను. మీలో ఎంతమంది అలా అనుకుంటున్నారో కామెంట్లో మెసేజ్ చేయండి. అలాగే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.